జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సినీ నటుడు సాగర్ ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి ఎలా జనసేనతో మీ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు ఏమనిపిస్తుంది? సుదీర్ఘకాలం 12వ ఆవిర్భావ సభ ఈరోజు జరుపుకోబోతుంది. చాలా సంతోషంగా ఉంది. 12వ ఆవిర్భావ సభకి జయకేతనం అని నామకరణం చేశారు. అండ్ భారీ ఎత్తున వివిధ రాష్ట్రాల నుంచి తరలిరావడం జరుగుతుంది. అండ్ గెలిచిన తర్వాత దశాబ్ద కాలం పోరాటం చేసి గెలిచిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే గెలిచి సర్వ నిర్వహించబోతున్నాం. అండ్ ఇది ఒక రకంగా అందరికీ కృతజ్ఞతా భావంతో చేస్తున్న సభగా అనిపిస్తుంది. చాలా అంటే జన సైనికులు కానీ వీర మహిళలు కానీ అందరిలో కొత్త ఉత్సాహం, కొత్త అంటే అలాంటి పరిణామాలు కనబడుతున్నాయి. ఎవరిని చూసినా ఒక ఆనందోత్సాహాలతో చాలా సందడిగా ఉంది. అండ్ థ్యాంక్ యూ టు RTV ఆల్సో, ఎందుకంటే మీలాంటి మీడియా ప్రతినిధులు అందరినీ కొంచెం చూసుకుంటూ ఉండండి. ఏదైనా చిన్న చిన్న జాగ్రత్తలు ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం మీరు కూడా జాగ్రత్త తీసుకోవాలని చూపిస్తున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు కష్టపడ్డారు. పార్టీ అధికారం లేకపోయినా ప్రజల తరపున నిలబడ్డారు. రైతులకి కౌలు రైతులు చనిపోతే వాళ్ళకి కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ఏమనిపిస్తుంది ఆయన జర్నీ చూస్తే మీకు? డెఫినెట్గా అంటే పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం గురించి అందరికీ తెలిసిందే. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఒక జన సైనికుల్లాగా ఆయన ఎప్పుడు ప్రజల మధ్య ఉంటారు. ఈవెన్ గెలిచిన తర్వాత కూడా ఆయన ఒక ముఖ్యమంత్రిలా కాకుండా నార్మల్ అంటే ఆయన ఇంతకుముందు ఎలా పోరాటం చేశారో అదేవిధంగా జనాలకి సేవ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయనలో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కాదు, ఓటమిలో ఉన్నప్పుడు కూడా ఆయన ధైర్యంతో ఉండి అందరికి హెల్ప్ చేస్తుండేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే ఏంటంటే చాలామందికి హెల్ప్ చేసే అంటే సేవ చేయడానికి ఆయనకు ప్రాపర్ ఒక ప్రోటోకాల్ దొరికింది తప్ప ఎప్పుడు ఆయన మనస్తత్వం జనాల మధ్య ఉంటారు. జనాలకు సేవ చేయడమే ఆయన. ఎలాంటి రోల్ సాగర్ గారిది? ఎలాంటి రోల్ జనసేన పార్టీలో ఎలాంటి రోల్ అనుకోవాలి? అంటే నేను యాక్చువల్గా 2023లో ఎలక్షన్స్కి ముందు వచ్చాము. అంటే అదే రావడంతో నాకు ప్రచార కార్యదర్శిగా నాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు. అంటే నా మీద నన్ను నమ్మి ఆ పదవిని ఇవ్వడం నాకు చాలా సంతోషకరం. దాంతోపాటు ఎలక్షన్లో అంటే ఇంతమందిని జనసేన కుటుంబాన్ని నాకు ఇవ్వడం, ఇంతమందిని పరిచయం చేసి వాళ్ళతో మమేకమయ్యేటట్లు చేసిన పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అంతేకాదు అంటే నా వంతు బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తానని అనిపించింది. అండ్ ఇప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపైంది. ఈ జయకేతన సభలో చూస్తుంటే ఏంటంటే మేము ఏదైతే అనుకున్నామో, ఏదైతే ఆయన అనుకున్నాడో ఒక మార్పు కోసం రాజకీయాల్లో భావితరాల భవిష్యత్తు కోసం చేసుకున్న నిర్ణయం ఇప్పుడు సుస్ఫుటంగా కనబడుతుంది. అండ్ మీకు తెలిసిందే కదా, ఇంకా ఈ సభలో అన్ని ఏర్పాట్లు చూసుకోవడానికి రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొగల్ రేకులు, చక్రవాకం, ఆర్కే నాయుడు అంటే అందరికీ తెలుసు. నెక్స్ట్ ఇంకా భవిష్యత్తులో జనసేన పార్టీ సాగర్గానే ఉండబోతున్నారు. అంటే నేను ఎప్పుడు జనసేనలో ఉండబోతున్నాను. దాంతోపాటు నా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఏప్రిల్లో ప్లాన్ చేస్తున్నాం, The 100 అని. మరిన్ని వివరాలు మీకు సినిమా వివరాల తర్వాత తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అయితే ఖచ్చితంగా జనసేన పార్టీలో 2023 నుంచి పనిచేస్తున్నారు, ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నా అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈరోజు దక్కుతుంది. జన సైనికులు, జనసేన పార్టీ నేతలు గర్వంగా చెప్పుకునేలాగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని సినీ నటుడు సాగర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయేష్, RTV, పెట్టాపురం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.